అగ్రవర్ణాల దాడులను తిప్పి కొట్టాలని చెప్పి అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే చెప్పడం జరిగింది. ఇగో అగ్రవర్ణాల దాడులను తిప్పి కొట్టాలి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బీసీ వర్గాలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లగ్నికపూర్లోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని మాట్లాడారు. కుమ్మెర ఘటన బాధితులకు తక్షణ న్యాయం చేయాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తం మీదనైతే ఆ ఘటన పైన వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. బాధ్యులు ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తీన్మార్ మల్లన్న అయితే చెప్తున్నారు. అట్లనే బీసీలకు ఒక చట్టం తీసుకురావాలి, బీసీల పైన అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు దాడులు చేస్తున్నారు, మాకు ఒక చట్టం తీసుకురావాలని అయితే నిన్న తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. మరి మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఆ కుమ్మెరకు సంబంధించి జాతరలో జరిగిన ఘటన పైన స్పందించి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాడా లేకుంటే పట్టిరేటట్టుగా విడిచిపెడతానని అయితే చూద్దాం.